ఒక యువకుడు హడావుడిగా ట్రైన్ ఎక్కి తన టికెట్ నెంబర్తో ఉన్న సీట్లో కూర్చోవాలని చూస్తే అంతకుముందే అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని ఉంటాడు. సరే ఇది నేను కూర్చోవాల్సిన ప్లేసు అని అంటే ఆయన జేబులో నుంచి ఆయన టికెట్ను తీసి చూడిగో నీ కళ్ళు కనిపిస్తాయా, ఇది నేను కూర్చోవాల్సిన ప్లేసు, నీవు ఎక్కడ కూర్చోవాలనో చూసుకో, అసలు నువ్వు కరెక్ట్ ట్రైన్ ఎక్కినవా ఇంతకు అని గద్దించగానే హడలిపోయిన యువకుడు ఆదరాబాదరగా ట్రైన్ దిగేస్తాడు. కొంత దూరం పోయినాక ఆ పెద్ద మనిషి కూడా ట్రైన్ దిగేస్తాడు, ఎందుకంటే అది ఆయన ఎక్కాల్సిన ట్రైన్ కాదు అసలు. యువకుడు తర్వాత తీరిగ్గా వాకప్ చేస్తే తాను ఎక్కాల్సిన ట్రైన్ ఇంతకుముందే వెళ్ళిపోయింది, పొరపాటుగా తను దిగేసిన అని తెలుసుకుంటాడు. ఇట్లా యువకుడి ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన, ఆ పెద్ద మనిషి అతి విశ్వాసం వలన ఇద్దరు కూడా నష్టపోయారు. ఏ విషయంలో అయినా సరే మనకు అతి విశ్వాసం ఉండొద్దు, అసలు ఆత్మవిశ్వాసం అసలే లేకపోవడం ఉండొద్దు. నింపాదిగా మనకు సమస్య వచ్చినప్పుడు ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా నష్టపోము, కష్టాల పాలు కాము.